హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ లక్ష్మి. అతివృష్టి అనావృష్టి లాగా మే నెలలో ఎర్రటి ఎండలు కాసి సొమ్మసిల్లి చెట్ల కింద పోయే టైంలో ఈ వర్షాలు ఏందో ఏదైనా కానీ రైతుకు నష్టానికే కానీ లాభానికి కాదు ఫ్రెండ్స్. అతి ఎండ కాసినా కానీ పైర్లు పంట దిగుబడి రాక రైతుకే నష్టం. అతి వాన పడ్డా కానీ రైతుకే నష్టం. ఏదైనా ఒక్క రైతు మాత్రమే నష్టపోతాడు. మనుషులు పగబడితే ఏమీ కాదు, కానీ దేవుడు పగబడితే తట్టుకోలేమన్నట్టుగా ఆ భగవంతుడు కూడా రైతులకే ఇప్పుడు ఈ వాన మాత్రం వెనకాసిక్కి వరి కోతలు కల్లాలు కోసి పెట్టిన వాళ్ళు కల్లాల వాళ్ళు అయితే మరీ అల్లాడుతున్నారు ఫ్రెండ్స్. మొక్క అయితే కంపల్సరిగా వస్తే 3 రోజుల నుంచి రోజు మార్చి రోజు ఇలా అయితే బాగా భారీగానే పట్టింది వర్షము. మా సైడ్ అయితే మొక్కజొన్న అయితే మాత్రం మాదైతే మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్. మొన్నకి ఆ కాయల్లో నీళ్ళు ఉన్నా లేకపోయినా ఎట్ట అడిగి ఉబ్బి నాని మొక్క ఏమన్నా అల్లాడుతున్నాం. ఏదైనా చేసేది ఏం లేదు, మన చేతులు ఏం లేదు, దేవుడికే న్యాయం లేదు. ఒక్క రైతుని ఆదుకోవాలంటే గవర్నమెంట్ తప్ప ఎవరు ఆదుకోలేరు. కానీ ఆ గవర్నమెంట్కి మాత్రం రైతు విలువ అనేది, ఆ ప్రభుత్వానికి గవర్నమెంట్ వాళ్ళకి రైతు విలువ మాత్రం అస్సలు తెలియదు ఫ్రెండ్స్. రైతు ఎంత కష్టపడి పంట పండిస్తేనే కదా మనం ఇక్కడ కూర్చొని 3 ఎత్తులు భోజనం చేస్తుందని ఒక్క నిమిషం ఆ గవర్నమెంట్కైనా ఆలోచిస్తే, ఆ ప్రభుత్వాలు ఆ గవర్నమెంట్ ఆలోచించి రైతులకు మాత్రం ఏదో ఒక రూపంలో నష్టపరిహారం సాయం చేస్తే కొంతలో కొంత తన పెట్టుబడి అయినా కానీ రైతు కవరప్ చేసుకుంటాడు. కానీ అలా ఆలోచించరు, రైతులను మాత్రం ఎవరూ పట్టించుకోరు. నిజమాదా కదా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిజమనుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.